డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాల్గొని మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు భారతదేశం ప్రజాస్వామ్యంగా నిలిచిందని, దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజల హక్కులు, సమానత్వ భావన అన్నీ కూడా రాజ్యాంగం ద్వారానే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించే మహా గ్రంథమని, దాని విలువను ప్రతి పౌరుడు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, సర్పంచ్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మన అంబేద్కర్ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని, మనకి చట్టాలని, మన కోర్టుని ఏ విధంగా అయితే ఇచ్చి మనలో ఎప్పటికీ మనలో ఆయన నిలబడి ఉన్నారు. అదేవిధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన చూపించిన బాటలో నడవాలి అని ప్రతి ఒక్కరిని కోరుతూ, ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు మనము అంబేద్కర్ ఆశయాలతో ఆయన మనకు చూపించిన దారిలో నడుస్తూ వెళ్ళాలి అని కోరుతున్నాను. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరం కూడా మా డిసిసి అధ్యక్షులు తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అందరం కూడా మనం ముందుగా మనందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, అసలు రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ లేకుంటే మన డెమోక్రసీ అనేది ఉండేది కాదు. అతని వల్లనే ఈరోజు అందరికీ కూడా మన ఈ ఎన్నికలు కానీ, ఈ డెమోక్రసీ సిస్టమ్ కానీ ఏర్పడిందంటే కేవలం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛతోటి మనందరం కూడా ఆయన ఆశయాన్ని ప్రార్థిస్తూ ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.